అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుశ్రీ యూనిక్. ఈరోజు మనం ఎమ్మీ అండ్ టేస్టీ బీరకాయ పప్పు ఎలా వండాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఒక కప్పు పప్పు తీసుకొని గ్యాస్ పైన బౌల్ పెట్టుకొని అందులో వేయించుకోవాలి. పప్పుని దూరగా వేయించుకొని పక్కన బౌల్లోకి తీసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక 1/2 kg బీరకాయలు, ఒక ఆనియన్, పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని మగ్గించుకోవాలి. అందులోనే కరివేపాకు కూడా వేసుకొని మగ్గించుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక అందులోకి పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వరకు 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని కడిగి పప్పుని అందులోకి వేసుకోవాలి. పోపులోకి అంతా పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. క్యాప్ పెట్టుకొని 2 to 3 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. చూడండి, క్యాప్ తీసి చూపిస్తున్నాను. పప్పు అయితే ఆయిల్లో కొంచెం ఫ్రై అయింది. నెక్స్ట్ ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి. బీరకాయలు, పప్పు అన్నీ కలిసేలాగా పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ క్యాప్ పెట్టుకొని 2 to 3 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. క్యాప్ తీసి ఇలా మధ్యలో కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకొని పైన ఆవిరిగా పెట్టుకోవాలి. దీనివల్ల పప్పు కొంచెం అయితే ఉడుకుతుంది. నెక్స్ట్ ఇదే వాటర్ వేడయ్యాక మనం అందులోకి వేసుకోవచ్చు. చూడండి, బీరకాయ పప్పు ఆల్మోస్ట్ ఆయిల్లో ఫ్రై అయిపోయాయి. నెక్స్ట్ ఇందులోకి మనం సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలి. ఇందులోకి నేనైతే 2.5 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేస్తున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఇవన్నీ పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ వరకు ఆయిల్లో మగ్గనివ్వాలి, పచ్చివాసన పోయే వరకు. చూడండి, నెక్స్ట్ ప్లేస్ తీసి చూపిస్తున్నాను. పప్పు అయితే ఆల్మోస్ట్ హాఫ్ వరకు అయితే మగ్గిపోయింది. చూడండి, ఒక పప్పు తీసుకొని చూపిస్తున్నాను. హాఫ్ వరకు మగ్గిపోయింది. మీకు పప్పు పలుకులుగా కావాలనుకుంటే ఇలాగే ఆవిరి పెట్టుకొని ఉంచుకోవచ్చు. కొంచెం మెత్తగా కావాలనుకుంటే మనం ప్లేట్లోని వాటర్ 1/2 గ్లాస్ వరకు పోసుకొని పప్పు పూర్తిగా ఉడికే వరకు ఉడికించుకోవచ్చు. ఇలా చేసుకున్నా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఇలా కలుపుకున్నాక ఒక 10 to 15 వరకు మగ్గించుకుంటే మనకి బీరకాయ పప్పు అయితే రెడీ అయిపోతుంది. అంతే అండి, ఎమ్మీ అండ్ టేస్టీ బీరకాయ పప్పు అయితే రెడీ. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మనకి బీరకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. మీకు మా వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్.